ఇంతవరకు మనం సాయిల్ అగ్రికల్చర్, ఇప్పుడు వరకు ఉన్నది సాయిల్ అగ్రికల్చర్ అంటే సాయిల్తో మనం పండిస్తాము. ఇది సాయిల్ లెస్ అగ్రికల్చర్. సాయిల్ లెస్ అగ్రికల్చర్లో ఈ సాయిల్ లెస్ అగ్రికల్చర్లో ఇది హైడ్రోపోనిక్ అన్న, వాటర్తో పండుతుంది. హైడ్రోపోనిక్ అంటే ఇది అనమాట. ఇందులో వాటర్తో మాత్రమే పండుతుంది. సో ఇలా మీకు ఇట్లా వస్తుంది అనమాట. సో ఇది దీంతో మనకు హైడ్రోపోనిక్ వస్తుంది. బట్ ఇది హైడ్రోపోనిక్ ఆర్గానికే కానీ ఇది హెల్త్కి అంత మంచిది కాదని నేను చెప్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో వాటర్లో వివిధ రకాల కెమికల్స్ మనం వాడడం వల్ల దాన్ని న్యాచురల్గా అంటారు కానీ న్యాచురల్ కాదు. ఇది వాటర్లో కెమికల్స్ కలుపుతారు, మినరల్స్ అయినా కలిపేసుకొని అది ఆ కెమికల్ కూడా న్యాచురల్ కెమికల్ అంటారు. బట్ న్యాచురల్ కెమికల్లో దానికి మతలబు ఉంటుంది, దీని కాదు. ఇది కూడా మన పిల్లలకంటే సాయిల్ లెస్ అగ్రికల్చర్ కూడా ఇది అగ్రికల్చర్ టెక్నాలజీ ఇట్లా ఉందని చెప్పేసి దానికోసం చేస్తాం అనమాట. ఇది హైడ్రోపోనిక్ అనమాట. ఇది కూడా టవర్లో ఇది కూడా వాటర్తోనే అవుతుంది. సాయిల్ లెస్ అగ్రికల్చర్ హైడ్రోపోనిక్ ఉంటుంది. ఇది ఏరోపోనిక్ అనమాట. ఈ ఏరోపోనిక్ కూడా మనం సాయిల్ లేకుండా అగ్రికల్చర్ చేస్తాం ఇది. సో ఇది కూడా మంచిగా మనకు ఉంటుంది, హెల్త్కి మంచిదే, బట్ చేస్తాం. సో ఇదంతా కూడా టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ మనకు ఉన్నది. తర్వాత పిల్లలకు మనం చెప్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం సీడ్ కల్చర్, మన ఒక విత్తనం పెడితే మొక్క వస్తుంది. విత్తనం లేకుండా టిష్యూ నుంచి వస్తుంది అనమాట. దీన్ని టిష్యూ కల్చర్ అని అంటారు. ఆ కల్చర్ కోసం జస్ట్ ఒక పిల్లల కోసం ఐడియా కోసం మేము చేస్తానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా పెట్టినాం. సో మామూలుగా మీకు మన సెల్ ఉంటుంది, సెల్లో మైటోకాండ్రియా ఉంటుంది. మైటోకాండ్రియా టిష్యూ ఉంటుంది కదా, మనం చిన్నప్పుడు 9th 8th క్లాస్ చదువుకుని ఉంటాం. సో దాన్నే మనం ఏం చేస్తామంటే ఇక్కడ టెక్నాలజీ పెరిగి మొక్క నుంచి కంటే టిష్యూ ద్వారా మనకి తీసుకొస్తే ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు కొత్తగా ఈ మధ్యన మనకి చాలా రోజుల నుంచి 20 సంవత్సరాలు చేస్తున్నారు. సో మేము కూడా వాడేది కూడా టిష్యూ కల్చర్ వాడతాం, మా డేట్స్ అన్ని కూడా. సో పిల్లలకి విత్తనం ద్వారా కాకుండా అడ్వాన్స్ టెక్నాలజీ ఏ విధంగా ఉందని చెప్పి చేస్తాము. ఇది ఇక్కడ ఉన్నది మీకు టిష్యూ అన్న, ఇది టిష్యూ అంటే చిన్న టిష్యూ. ఇది ఈ టిష్యూ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ విధంగా అవుతుంది అనమాట. చిన్న వేరు స్టార్ట్ అవుతుంది. సో వేరు స్టార్ట్ అయిన తర్వాత వేరు నుండి చిన్నగా ఇట్లా మొక్క మనకు చిన్న మొక్క వస్తుంది. సో దీని లోపల ఉన్నది మనం బేస్ అంటారు అనమాట. దీని బేస్ వచ్చేసి కెమికల్ అంటే న్యాచురల్ కెమికల్ కాంపౌండ్తో ఉంటుంది. సో దీన్ని చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకు సో ఈ విధంగా వేర్లు వస్తాయి. మీకు కనిపిస్తుంది, ఇది వేరు వస్తాయి. ఇట్లా వేరు ద్వారా ఇలా మనకు మొక్కగా ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా మొక్క వస్తుంది, ఈ కింద వేరు వస్తుంది, ఇక్కడ మొక్క వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి సుమారు 2 సంవత్సరాలు పడుతుంది అనమాట. 2 years పడుతుంది. సో ఈ 2 years మొక్కను తీసుకొచ్చి మనము ఆర్డనింగ్స్ అంటారు అనమాట. ప్రైమరీ ఆర్డనింగ్, సెకండరీ ఆర్డనింగ్ అని వివిధ రకాలుగా ఈ చెట్లకు వివిధ రకాలుగా మనం ఫేస్ చేస్తాం. సో ఈ విధంగా ఫేస్ చేసి ఈ విధంగా మొక్కలు తీసుకొచ్చి మనం సాయిల్లో పెడతాము. ఇది మాకు సౌదీ అరేబియా వాళ్ళు మాకు ఈ టెక్నాలజీ మనకి ఇస్తున్నారు, క్లోన్ బయోటెక్ వాళ్ళు. సో ఇది మనకు గాలివీడి దగ్గర మాకు ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో మేము చేస్తాం అన్నది. సో ఇది టిష్యూ కల్చర్ టెక్నాలజీ అంటే పిల్లలకు నేర్పిస్తాం కోసం. నెక్స్ట్ వచ్చేసి సీడ్స్ ఏ విధంగా మా సొంతంగా సీడ్స్ కూడా మేము సొంతంగా తయారు చేసుకుంటాం. సీడ్స్ కూడా ఎన్ని రకాల సీడ్స్ అంటే అక్కడ టిష్యూ కల్చర్ సైంటిఫిక్గా అడ్వాన్స్ టెక్నాలజీ వాడతాం. ఎట్ ద సేమ్ టైము ఇక్కడ మన ట్రెడిషనల్ కూడా మనం వాడతాం అనమాట. ట్రెడిషనల్ ఎన్ని సీడ్స్ అన్ని మేమే తయారు చేసుకుంటాం. ఇలా సీడ్స్ అన్ని మేమే తయారు చేసుకుంటాం అన్న. తయారు చేసుకొని ఈ సీడ్స్ ద్వారా మేమే తయారు చేసుకొని ఈ సీడ్ కూడా మేము మా ఆర్గానిక్ వాళ్ళు తయారు చేసుకొని మేము చేసిస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మా పిల్లలందరినీ ఇందాక మీకు చూపించాను కదా నేను, ఆ పిల్లలందరినీ అక్కడ తీసుకెళ్ళాం. అక్కడ స్మెల్ వస్తుంది కాబట్టి జస్ట్ ఇక్కడ మీకు ఏమేమి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయనే దానికోసం మేము చూపిస్తాం అనమాట ఇక్కడ. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం కూడా టోటల్గా పిల్లలకి ఒక చిన్న ఎగ్జిబిషన్ లెక్క వాటి డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్, తర్వాత ఇట్లా సిమిలర్ బిట్వీన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ జస్ట్ వాళ్ళకు ఒక అవేర్నెస్ కోసము మనం టోటల్గా ఇక్కడ వాళ్ళ పిల్లలకు ఒక క్లాస్ వచ్చేసరికి జస్ట్ వాళ్ళు వచ్చి కొంత ఎడ్యుకేషన్ నేర్పించుకోవడం కోసం మనం ఇదంతా తయారు చేస్తామన్నా. మీ కమిట్మెంట్ జోహార్లు అన్న, నిజంగా అది ఎవ్వరి వల్ల కాదు ఇంత కమిట్మెంట్ అన్న. సో ఈ కాకర చెట్లు కదా, ఈ కాకర చెట్లు లోపల మనం జస్ట్ చిన్నగా మనం అంటే వితౌట్ దాంతో పెట్టుకోవచ్చు అని చెప్పి సన్లైట్ తో చేసుకోవచ్చు అని చెప్పేసుకోవచ్చు. సన్లైట్ లేకుండా కూడా చేయొచ్చు, పార్షియల్ సన్లైట్ తోటి. ఓహో ఓకే. ఇదంతా కీరా మనకు. ఓకే. సో తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఆ సీడ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడనే మనము మొక్కలు తయారు చేసుకుంటాం. సో మొక్కలు తయారు చేసుకుని మొక్కలు తీసుకొచ్చి మన ఫామ్ లో పెడతా ఉన్నాం. ఓకే. సో ఇవన్నీ మనకి అంటే పిల్లలకు క్లియర్ గా అర్థం అవడం కోసం అద్భుతంగా. నెక్స్ట్ పిల్లలందరూ కూడా అక్కడ నుంచి మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు ఒక ఫార్మర్ గా ఇప్పుడు మీరు చేయరు అట్లనే పిల్లలందరూ కూడా ఫార్మర్ గా వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి చెట్టు పెడతారు. అక్కడ లోపల ఒక చెట్టు ఇస్తాము. సో వాళ్ళంతా ఇక్కడ చేసేసుకొని మొత్తం ఇవన్నీ చేస్తారు అనమాట. సో ఇది మా వ్యవస్థ అన్న. ఇక్కడ ఏంటంటే మీకు ఇదంతా కూడా మీకు అక్కడ వచ్చి మెడిసినల్ ప్లాంట్స్ పిల్లలకి బయో మన
బాటనికల్ గార్డెన్ కింద మెడిసినల్ ప్లాంట్స్ కింద అది మనం చూపిస్తాము. ఇది వచ్చేసి ఫ్రూట్స్ బెర్రీస్, మొత్తం టోటల్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి ఇందులో. గోవా ఉంటుంది, దానిమ్మ ఉంటుంది, మ్యాంగోస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇందులో. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి మీరు ఓపిక ఉంటే ఒక టేస్ట్ చూస్తే, జామకాయ మీరు ఇక్కడ కోచిస్తాను నేను. ఇది మీకు చిన్న ఉంటుంది, ఆర్గానిక్ జామకాయ, మేమే విత్తనాన్ని తయారు చేసుకున్నాము. జస్ట్ మీరు ఇది ఒకసారి మీరు రియల్ జెన్యున్ చెప్పాలి. ఇది జెన్యున్ అంటే ఇది మాకు మీకు ఫీల్ అయినా పర్లేదు, మీకు ఒకరుంటే ఒకరు చెప్పండి, తీయకుండా తీయగా చెప్పండి. ఒకరుందా? ఇది రియల్గా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటాయి అన్న. సో ఇవన్నీ కూడా మనం ఆర్గానిక్ పద్ధతిలో పండించినాయి. ఇది మామూలు అయితే చాలా కష్టం, చాలా బాగుంది అన్న. సో మీరు ఒక డ్రాప్ కెమికల్ కూడా వాడలేము మేము ఇక్కడ. మీరు కడుక్కోకుండా తినవచ్చు ధైర్యంగా. మామూలుగా మీరు ఏం చేస్తారంటే బయట కొనుక్కొని ఖచ్చితంగా కనుక్కోవాలి, చేయాలనుకుంటాం కదా. మా అయితే మీరు మా ధైర్యంగా మీరు కడుక్కోకుండా తినవచ్చు. మీరు చాలా లైట్ వెయిట్ ఫీల్ అవుతారు. ఇది వచ్చేసి మా కోసము, నెక్స్ట్ మా పిల్లలు మేము వచ్చేప్పుడు స్టే చేస్తాను కోసం ఇక్కడ మేము కట్టుకుంటున్నాం అన్న. నేచర్తో మాకు సంబంధం మంచిగా ఉండాలని చెప్పేసి పిల్లలు కూడా శనివారం ఆదివారం వచ్చి ఇక్కడ ఉండేట్టు ప్లాన్ చేస్తున్నాము. దానికోసం కట్టుకుంటున్నాం అన్న. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు రండి, తప్పకుండా వచ్చి ఇక్కడ మీరు చూసుకోండి. అది ఇంకో 1 month లో రెడీ అయిపోద్ది. 1 month లో రెడీ అయిపోద్ది అన్న. ఇక్కడ అయిపోయింది. ఇది గ్లాస్ పెడుతున్నాము. ఇక్కడ గ్లాస్ పెట్టేస్తే నేచర్ ఇక్కడ లోపల పడుకోవడం, పొద్దున్న లేవగానే నేచర్ కనపడాలని మీకు మొత్తం టోటల్ ఇదంతా కూడా మీకు మొత్తం సూపర్ కనిపిస్తుంది వర్షాకాలంలో. లేవగానే గ్రీన్ చూడగానే పిల్లలకు ఒక హ్యాపీనెస్ కనిపించాలనే ఆలోచనతోటి ఇక్కడ చాలా ఇన్నోవేషన్ చేస్తున్నాం. అటు చూస్తే మీకు నల్లవాగు ప్రాజెక్టు, వాటర్ రిజర్వాయర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదంతా గ్రీనరీ ఉంటుంది. ముందుకు వచ్చి కూడా మేము ఒక చిన్న పాండ్ కట్టుకుంటున్నాము. ఆ పాండ్ లో వాటర్ ఇప్పుడు పెడతాము. సో ఇదంతా కూడా ఒక చేస్తున్నాం అన్న. ఓకే, నెక్స్ట్ మీకు ఒక ఘట్టాన్ని చూపిస్తాను నేను. ఇందాక మీకు ఏం చెప్పిన ఎన్ని రాళ్ళు కదన్నా, ఈ రాళ్ళు మిషన్ అని చెప్పినాం కదా, ఇది అది రాళ్ళేరే మిషన్ అన్న. సో ఈ రాళ్ళంతా ఏరి మధ్య చేస్తుంది. ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను నేను. అది టోటల్ కూడా ఈ రాళ్ళేరే మిషన్ మన దగ్గర ఉందన్న. ఈ రాళ్ళేరే మిషన్ ఏం చేస్తా ఉంటాం మనం, టోటల్గా ఇదంతా రాళ్ళు చేసుకొని ఒకప్పుడు ఇదంతా రాళ్ళు ఉండే, ఈ రాళ్ళన్నీ కూడా ఎరిపించి శుభ్రం చేసాం అనమాట. సో ఇట్లా ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఫస్ట్ రాళ్ళు ఎరుతాము. రాళ్ళు ఎరిన తర్వాత సాయిల్ని లూజ్ చేస్తాము. లూజ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాము. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనము ప్లాంట్ పెడతాం అనమాట. ఇంత ఉంటుంది. అంత ఈజీ ఏం కాదు. ఇప్పుడు చూడండి మీరు, అంత ఈజీ ఉంటుంది, అంత ఈజీ ఏం కాదనమాట. సో ఇవన్నీ కూడా ఎవరు కూడా మనల్ని బయట ఉన్న ప్రపంచం ఎవరు కూడా చూడకుండా ఏంటంటే ఏదో రియల్ ఎస్టేట్ కంపెనీ అన్ని కంపెనీలకు సంపంగి కూడా దోచుకుంటానని చెప్పేసి వివిధ రకాల మీరు చూడండి ఎలా ఎంత మంచిగా పెడుతుంది రాని. ఒకవేళ మీరు వెనక్కి వెళ్ళగలిగితే ఆ వెనక ఏమీ ఉండదు. ఇక ఆ రాళ్ళు ఏముండవు, అన్ని రాళ్ళు పెద్ద పెద్ద ఒక 5 kg రాయి వరకు లేపుతుంది.